నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. మనకి ప్రతిసారి నేను యోగాల గురించి చెప్తూ ఉంటాను. ఆ యోగాలు ఏ గ్రహాల వల్ల వస్తాయి? ఆ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఎలాంటి పరిస్థితులున్నాయి? ఏ ఏ నెలల్లో ఎటువంటి యోగాలున్నాయి? అనే అంశంలో ఇప్పుడు మనము సెప్టెంబరు 16 నుంచి అక్టోబరు నెల మొత్తం వరకు కూడా అనగా 45 రోజుల పాటు, నెలన్నర పాటు మనకి కొన్ని గ్రహాలు సంచారం వల్ల, ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడం వల్ల మనకి 3 రాజయోగాలు, 3 మహారాజయోగాలు ఏర్పడుతున్నాయి. అవేమిటంటే ముందుగా ఏవేవి ఏర్పడుతున్నాయి అనే విషయం చూసినట్టయితే కనుక సూర్యుడు, బుధుడు, శుక్రుడు, గురుడు ఈ గ్రహాలు ఎవరెవరితో సంయోగం చెందుతున్నారు అనే అంశంలో ముందుగా గ్రహ విశ్లేషణ చేద్దాం. అయితే సూర్యుడు కన్యా, తుల మధ్యన మనకి అక్టోబర్ 17న తులాలో ప్రవేశం చేస్తున్నాడు. ఆ సమయంలో నిశ్చల స్థితి అంటే ఒక స్టేబుల్‌గా ఉండడంతో పాటు చంద్రగ్రహణం కూడా మనకి కలుగుతున్న సమయము. రిపీట్. అయితే ఈ సమయంలో మనకి స్టేబుల్‌గా ఒక నిశ్చల స్థితిలో ఉండే అవకాశం కనబడుతోంది. బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల ఆహ్, అక్టోబర్ మధ్యలో తులాలోకి సంచారం చేస్తుంటాడు. అయితే శుక్రుడు సింహరాశి నుంచి కన్య రాశిలోకి ప్రవేశిస్తూ ఉత్తమ ఫలితమైన స్థితిని కలిగించబోతున్నాడు. కుజుడు మిథునం నుంచి కర్కాటకంలోకి సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆ సమయంలో మనకి భూకంపాలు, వర్షాలు, ఫైర్ యాక్సిడెంట్స్ అంటే అగ్నికి సంబంధించినటువంటి సంఘటనలు జరిగే అవకాశం కనబడుతోంది. అది కుజుడి వల్ల. అయితే గురుడు వల్ల ఎలా ఉండబోతోందంటే గురుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల అత్యంత ప్రభావవంతమైన రాజయోగాలను కలగజేస్తున్నాడు. శని కుంభంలో వక్రస్థితిలో శ్రవణ నక్షత్రం మీద ఉండడం వల్ల ప్రభావము అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప చెప్పుకోదగిన స్థాయిలో లేదు. అయితే రాహు మీనంలోను, కేతు కన్యాలోను ఉండడం వల్ల గ్రహదోష కాలము మనకి అక్టోబర్ 6వ తారీఖు నుంచి 20వ తారీఖున అంటే 6వ తారీఖు, 20వ తారీఖు ఈ 2 డేట్లు గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇవి 3 శక్తివంతమైన రాజయోగాలని చెప్పాను కదా! ఆ శక్తివంతమైన రాజయోగాలు ఏమిటయ్యా అంటే గజకేసరి యోగము. మొదటిది గజకేసరి యోగము. చంద్రుడు, గురుడు ఇద్దరు కలయిక వల్ల అది కొన్ని రోజులే ప్రభావమే ఉంటుంది. ఆ యోగం పడుతోంది. అయితే రెండవ యోగము ధనయోగము. ఇదేంటంటే శుక్రుడు బలపడి బుధుడితో కలిసినప్పుడు ఏర్పడే యోగం అనమాట. విశేషమైన ధనయోగము అందరికీ అన్ని రాశుల వాళ్ళకి ఏర్పాటవుతోంది. అయితే మూడవది రాజయోగం అనమాట. ఈ రాజయోగం ఏంటి? సూర్యుడు తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల శనితో సంబంధం ఏర్పడడం వల్ల ఏమిటవుతోందంటే రాజకీయంలో కొన్ని అల్లకల్లోలాలు, కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఇది రాజయోగాలు. అయితే మరి దేశ కాలమాన పరిస్థితులు కూడా మనం చెక్ చేసుకున్నట్టయితే కనుక ఎలా ఉండబోతోంది అనేది వివరంగా చూద్దాం. దేశ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయంటే ఈ సమయంలో అంటే సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ చివరి వరకు ఈ 1.5 నెల మధ్య వరకు ఎలా ఉండబోతోందంటే అకస్మాత్తుగా ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత అవి దేశాన్ని ప్రభావితం చేయడంతో పాటు దళాల విభజనతోనూ కొత్త కూటాలు ఏర్పడము, సంస్కరణలు ప్రకటించబడడం జరుగుతుందనమాట. రెండవది ఏంటి? ఆర్థికంగా ఎలా ఉండబోతోందంటే స్టాక్ మార్కెట్‌లో ఫ్లక్చుయేషన్స్ హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. బంగారం ధరలు ఇంకా విపరీతంగా పెరిగేటట్టుగాను, ఐటీ సాఫ్ట్‌వేర్‌లో ఎగుమతులతో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకా వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వర్షాలు అనుకున్న దానికంటే ఎక్కువగా కురవడంతో వరి, పత్తి పంటలకు లాభాలు వచ్చినప్పటికీ కొంతమేర వరదల సమస్య వల్ల కొన్ని ప్రాంతాలలో కొన్ని పంటలు నష్టపోయే పరిస్థితి వ్యవసాయదారులకు, రైతులకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనబడుతోంది. అయితే ఇంకా న్యాయపరంగా చూసుకున్నట్టయితే కనుక ముఖ్యమైన తీర్పులు వెలువడే అవకాశం ఉంది కానీ పాత రాజకీయ కేసులు మాత్రము మలుపులు తిరిగేటట్టుగా కనబడుతోంది. తర్వాత ఐటీ సాంకేతిక రంగం చూసుకున్నట్టయితే కనుక కొత్త ఏఐ డేటా ఇది చాలా అత్యంత ప్రమాదకరమైన డేటా తెలుసా? ఇది అసలు ఏఐ అనేది అందరూ చాలా సంతోషపడిపోతున్నారు. కొత్త టెక్నాలజీ అని. లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళలోనూ వైరస్ లాగా ప్రారంభించే అవకాశం కనబడుతోంది. అది మనిషి మెదడుని కూడా మార్చేసే స్థితికొస్తోంది. ఏఐతో మాత్రము ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. మన ఉనికిని మనం కోల్పోతాం. ఓవరాల్‌గా చెప్పాలంటే మనం అనేది పోయి మనం పూర్తిగా రోబోల్లాగాను లేదా జాంబీల్లాగాను అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అవి అతి దగ్గరలోనే ఉన్నాయి.
జాగ్రత్త. డేటా భద్రత, మన డేటా భద్రత అనుకుంటాం గానీ, మనమన్నీ పబ్లిక్ అయిపోయేటట్టుగాను, ఆహ్, అన్ని రహస్యాలు కూడా బయటకొచ్చేసేటట్టుగా, ఇంకా గోప్యత అనేది శూన్యమైపోతుందనమాట. అయితే రోబోటిక్స్ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. విదేశీ పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వాతావరణ పరిస్థితులు చూస్తున్నట్టయితే తుఫానులు, వర్షాలు, వాయుగుండాలతో ప్రభంజనాలు సృష్టించే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలలో వరదలతో ఇబ్బందులు, కరువు కాటకాలు, ఇక్కట్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే సామాజిక పరంగా చూసుకున్నట్టయితే గనక ఆధ్యాత్మిక ఉత్సవాలు, మనకు పండగలు, పబ్బాలున్నాయిగా. ఆధ్యాత్మిక ఉత్సవాలు, నవరాత్రులు, విజయదశమి, అమ్మవారి నవరాత్రులు, గణేష నవరాత్రులు, ఇలాగ మనము దేవుడి పరంగాను, ఆధ్యాత్మిక పరంగా చాలా బిజీ అయిపోతామన్నమాట. అయితే కొన్ని గ్రహణాల వల్ల కూడా ఇప్పుడు మనకి సెప్టెంబరు 7వ తారీఖులో ఒక గ్రహణం ఉంది. తరువాత గ్రహణాలున్నాయి. ఈ గ్రహణాల భయంతో ప్రజలు గందరగోళం స్థితికి వెళ్ళిపోతారు. ఎవరు ఏమి చెప్తున్నారు? ఎవరు నిజం చెప్తున్నారా? ఎవరు అబద్ధం చెప్తున్నారా? తెలియలేనటువంటి ఒక రకమైన స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోతారనమాట. అంటే అగమ్య గోచరంగా అయిపోతుంది. అయితే ఇంకా ఇలా చూసుకున్నట్టయితే ఇటువంటి మంచి, చెడు 2 మనకి ఈ సెప్టెంబరు మధ్య భాగము, అక్టోబరు మొత్త భాగము కలిపి ఇలాంటి మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. అయితే ఈ యొక్క ఇంపాక్టు, ఈ యొక్క ఫలితాలు మరి 12 రాశుల వాళ్ళ మీద ఎలా ఉండబోతోంది? ఏ రంగంలో ఎలా ఉండబోతోంది? అనే అంశాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అనుకున్న పనులు సులభంగా, చకచక, ఫాస్ట్‌గా పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త గృహం కొనుక్కుంటారు. వాహన యోగం కనబడుతోంది. రాజకీయంలో కొత్త కొత్త పదవులు రావడము, రాజకీయంలోకి వస్తామనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గనక కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇది మినహా అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి విశేషమైన సక్సెస్ కనిపిస్తోంది. ఏ రంగానికి తగ్గ వారికి ఆ రంగంలో గ్రోత్, డెవలప్‌మెంటు, ధనము, యోగము అన్ని రకాలుగా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. తర్వాత వంశపారంపర్యంగా కొన్ని సమస్యలు మీకు గతంలో ఉండి ఉంటే, తాత ముత్తాతల నుంచి వచ్చింది. అది కోర్టు కేసులు కావచ్చు, స్థిరచరాస్తుల విషయం కావచ్చు, భూ కబ్జాల తగాదాలు కావచ్చు, పగలు, ప్రతీకారాలు ఇలాంటివి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అవి అనువంశికంగా, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలు ఈ సమయంలో తీరి ఒక ప్రశాంతత, ఒక అలజడి లేనితనము, ఒక హాయిగా ఉండేతనము, సమస్యలు తీరే సమయము ఇది ఈ సమయం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏవైనా మీరు చేయవలసిన పనులు ఏవైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన పనులు మీరు చేసుకున్నట్టయితే కొంత మంచిగా జరిగే అవకాశం కనబడుతోంది. దాని విషయం మీద మీరు ప్రణాళికలు వేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ సమయంలో వచ్చే ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట సంకల్పం చెప్పుకొని పూజ చేయించుకోవడం కానీ, అభిషేకం చేయించుకోవడం కానీ చేసినట్టయితే కొంత మంచి ఫలితాలు దొరికే అవకాశం కనబడుతోంది. నమస్తే. కంటిన్యూ. అయితే ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఒక్కొక్క యోగము, గజకేసరి యోగము, రాజయోగము, ధనయోగము అని ముందు చెప్పాను కదా! అవి ఏ డేట్స్‌లో వస్తాయి, ఏ ఏ రాశులకు వర్తిస్తాయి అని క్లియర్‌గా చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు రాసుకునే ప్రయత్నం చేసుకోండి. ముందుగా గజకేసరి యోగము అక్టోబర్ 3, 4, 5, అక్టోబర్ 30, 31 ఈ సమయంలో చంద్రుడు కర్కాటకంలో, ఉచ్చంలో గురునితో కలిసి ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. దీని యొక్క ప్రభావము ఎలా ఉంటుందంటే చదువు, ఉద్యోగము, రాజకీయ పదవులు, గౌరవం పెరుగుతుంది. దీనిలోనే ఇంకో సబ్ పాయింట్ ఏంటంటే లాభం పొందే రాశులు ఏమిటి అంటే కనుక చాలా జాగ్రత్తగా వినండి. మేషము, ఈ మేషరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్, కొత్త పదవి వస్తుంది. కర్కాటక రాశి వారికి శుభకార్యాలు, కుటుంబంలో సుఖం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది, వాహనాలు కొనుక్కుంటారు. మీనరాశి వారికి వ్యాపారము, ఆర్థిక లాభము ఉంటుంది. ఎప్పుడు ఈ గజకేసరి యోగంలో ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పిన డేట్స్‌లో. తరువాత ధనయోగము రెండో పాయింట్. ఈ ధనయోగం పట్టే తేదీలు అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 15 వరకు. అయితే ఇవి ఎవరెవరి సంయోగం వల్ల అంటే బుధుడు, శుక్రుడు కన్యా రాశిలో బలంగా ఉండే సమయంలో ఈ ధనయోగం కలుగుతుంది. అయితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక ధనలాభము, కొత్త వ్యాపార కాంట్రాక్టులు, కళారంగంలో విజయాలు, ప్యాకేజీలు పెరగడాలు. ఇది ధన రూపంగా కలిసి వచ్చేది. అయితే ఏ రాశులకు లాభం పొందుతారు అంటే కనుక వృషభ రాశి వారికి స్థిరాస్తి లాభము, గృహ సౌఖ్యము. మిథున రాశి వారికి వ్యాపారంలో కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. కన్యా రాశి వాళ్ళకి ఆ కన్యా రాశిలో ఉండే ఐటీ ఉద్యోగులకు
కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ధనస్సు రాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు, ఆర్థిక లాభాలు కలుగుతాయన్నమాట. ఇది ధనయోగము. అయితే మూడవది రాజయోగము ఏ తేదీల్లో కలుగుతుంది అంటే కనుక అక్టోబర్ 18 నుంచి 23 వరకు రాజయోగం కలిగే అవకాశం ఉంది. అయితే ఇది ఎవరెవరి వల్ల అంటే సూర్యుడు తులాలో ఉచ్చ స్థితిలో శని భగవానుడితో కలిసి ఉన్నప్పుడు రాజకీయ రాజయోగం ఏర్పడుతుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే రాజకీయంలో మార్పులు రావడము, కొత్త కూటములు ఏర్పడము, ప్రభుత్వ విధానాలు మారడము, వ్యక్తిగతంగా కూడా అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి పదవులు రావడము, గౌరవం రావడము. ఇది మనకి రాజయోగం జరిగే సమయము, ఫలితాలు. అయితే ఇప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది అంటే కనుక సింహరాశి వాళ్ళకి నాయకత్వంలో ఎదుగుదల ఉంటుంది, గౌరవం ఉంటుంది. అంటే ఏ రాజకీయ నాయకులైతే సింహరాశిలో ఉంటారో వారికి ఇవి వర్తిస్తాయన్నమాట. తర్వాత తులారాశిలో ఉండే వారికి వ్యాపార, రాజకీయ కాంట్రాక్టులు వస్తాయి. మకర రాశి వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు, గౌరవప్రదమైన స్థానము కలుగుతుంది. కుంభరాశి వాళ్ళకి రాజకీయంగా అనుకోని ఎదుగుదల వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే ఇవి 3 యోగాలు. 3 యోగాలు ఏ డేట్స్‌లో వస్తాయి? ఎవరెవరు కలిస్తే వస్తాయి? దాని యొక్క ఫలితం ఏంటి? అవి ఏ రాశులకి ఎలాంటి ప్రభావం ఇస్తోంది అనేది సవివరంగా ఒక్కొక్కటి సావధానంగా మీకు తెలియపరిచాను. ఈ వివరాలు తెలుసుకొని ఆ గ్రహాల యొక్క ఫలితాలను సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్కారం.